బి సిద్ధు, పీడిఎస్యు రాష్ట్ర సహకార్యదర్శి, రాయవరం మండలం మాచవరం గ్రామంలో మార్గదర్శి స్కూలు ఏదైతే ఉందో ఆ స్కూలు 7వ తరగతి వరకే అనుమతులు ఉన్నాయి. ఆ స్కూల్లో 10th క్లాస్ వరకు మరి గుర్తింపు తెచ్చుకోకుండా నడుపుతున్న కరస్పాండెంట్ ఎవరైతే ఉన్నారో మరి సాజీ జయరాజ్, ఆయన సభ్య సమాజం తలదించుకునేలాగా ఒక మైనర్ బాలిక మరి అన్యాయం చేసి అత్యాచారం చేసి ఒక దుర్మార్గంగా ఆయన చేశాడు. ఆయన మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఎందువల్లంటే రాష్ట్రంలో మహిళలకు, విద్యార్థులకు ఎక్కడా కూడా భద్రత లేకుండా పోతుంది. దానికి ఉదాహరణే మరి మాచవరం గ్రామంలో జరిగిన సంఘటన. సభ్య సమాజాన్ని తలదించుకోలేలాగా ఒక కరస్పాండెంట్ వృత్తిలో ఉండి ఒక మైనర్ బాలికని మోసం చేయడం అంటే ఇది దుర్మార్గం. ఇటువంటి ఎవరైతే ఉన్నారో ఇటువంటి కరస్పాండెంట్లు, ప్రిన్సిపల్ని తక్షణమే ఉరి తీయాలని, ఏదైతే ప్రభుత్వం కూడా అమ్మాయికి భద్రత కల్పించాలని, అమ్మాయికి మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించాలని, అదేవిధంగా పోస్కో చట్టాన్ని ప్రయోగించి కఠినంగా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక బలమైన పోరాటాలను నిర్మించి ఈ రాష్ట్రంలో మహిళలకి, అదేవిధంగా ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళకు భద్రత కల్పించేటట్టు తీవ్రమైన పోరాటాలు చేస్తామని. ఎందువల్లంటే రాష్ట్రంలోనే కాదు గతంలోనే కూడా మండపేటలో ఒక డిగ్రీ విద్యార్థి మీద అత్యాచారం జరిగింది. అదేవిధంగా మాచవరంలోనే గతంలో 55 సంవత్సరాలు ఉన్న మహిళలను అతికిరాతంగా మరి తగలబెట్టి ఆవిడ అత్యాచారం చేసి చంపేశారు. అంటే చుట్టూరు అనేక ఘటనలు జరుగుతున్నాయి. ఇక్కడ పోలీసు వ్యవస్థ ఉంది, ప్రభుత్వం ఉంది, అయినా కానీ మహిళలు ఎక్కడ కూడా పట్టపగలో తిరగడానికి కూడా భయమేస్తుంది. అదేవిధంగా తల్లిదండ్రులు స్కూల్కి పంపాలన్నా, కాలేజీలకు పంపాలన్నా చాలా భయపడుతున్నారు. మరి ప్రభుత్వాలు కఠినమైన చట్టాలు తీసుకొచ్చి ఏదైతే మహిళల మీద, విద్యార్థుల మీద ఇటువంటి దుర్మార్గాలు చేస్తున్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని మేము పీడిఎస్గా కోరుతున్నాం. లేని పక్షంలో ఒక బలమైన పోరాటాలు చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మెడలు వంచుతామని తెలియజేస్తున్నాం.